ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా ప్రవక్త ఈ గ్రంథమును రాస్తూ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీకు అగ్ని వంటి శ్రమలు రావచ్చు, కానీ ఆ శ్రమ నిన్ను ఏమాత్రమును కాల్చలేవు అని మాట్లాడుతున్నాడు. ఇంకా మనకు అగ్ని వంటి శ్రమలు రాలేదండి. శ్రమను ఇక్కడ అగ్నితో పోల్చడం చూస్తున్నాము. ఆ శ్రమలో నువ్వు కాలిపోవు, పడిపోవు. ఎప్పుడో తెలుసా? నీ శ్రమల్లో కూడా నువ్వు దేవుని హత్తుకొని ఉన్నప్పుడు, దేవుడి మాటలను అనుసరించి నడుచుకున్నప్పుడు, నీ నీతిని నీ నిజాయితీని వదిలిపెట్టకుండా నీ భక్తి విశ్వాసంలో ముందుకు కొనసాగినప్పుడు మాత్రమే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మనందరి జీవితాల్లో నెరవేర్చబడుతుందండి. ఆ శ్రమల్లో మనం తాడుకోగలుగుతున్నామా? శ్రమ కలుగక నువ్వు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ సరైన మార్గంలో నడుచుకుంటున్నానని అంటాడు కీర్తనకారుడు. మరి మన శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతకాని వారమవుతామని కూడా వాక్యం చెప్తుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నామా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నామా? ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే దావీదండి. సిక్లగులో తన భార్య బిడ్డలను, తన యావదాస్తిని, తన పిల్లలను అన్నిటినీ తీసుకువెళ్ళిపోయారు ఫిలిస్తీన్లు. అప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా దావీదు ఏడ్చాడటండి. అది దేవుని దగ్గర ప్రార్థన చేయడాన్ని సూచిస్తుంది. మరి మనకు వస్తున్న శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనము దేవుని మీద ఆధారపడగలుగుతున్నామా? దేవుని మీద ఆధారపడి మనం ఉన్నప్పుడు మాత్రమే ఆ శ్రమ మనల్ని ఏమీ చేయలేదు. ఆ శ్రమ వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళవచ్చు, కానీ ఆ శ్రమ నిన్ను కాల్చలేదు, నిన్నేమీ చెయ్యదు, నీకే హాని జరగదని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. అగ్నిలో బడి నువ్వు వెళ్ళవచ్చు, అంటే ఆ శ్రమల గుండా వెళ్ళవచ్చు, కానీ ఆ శ్రమ వలన నువ్వు ఇంకా మెరుగుపరచబడతావు. దేవుని చేతికి నిన్ను అప్పగించినప్పుడు అపరంజి వలె నిన్ను దేవుడు చేయాలని ఉద్దేశం కలిగి ఉండే ఆ అగ్ని వంటి శ్రమల గుండా నిన్ను పంపిస్తున్నాడు. వాటిని నువ్వు ఎరగలిగితే దేవుని మీద ఆధారపడతావు. అప్పుడు ఈ వాగ్దానము ఎవరైతే ఎరిగి, దేవుని ఉద్దేశం ఎరిగి, దేవుని చిత్తం ఎరిగి నడుచుకుంటారో వారందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందని కోరుకుంటూ, నెరవేర్చబడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.